నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు, నా ఫ్రెండ్స్కి అందరికీ థ్యాంక్స్. సో యాక్చువల్లీ ఇట్స్ ఎ వెరీ బిగ్ డే. నా లైఫ్లో ఇంకొక 50 సినిమాలు చేసిన, అంటే లైక్ ఐ కెనాట్ డూ, బట్ చేసినా చెప్తున్నా ఈ సినిమా నాకు ఒక బెస్ట్ మెమరీ మిగిలిపోతుంది. ఎందుకంటే ఈ సినిమాతో నేను ట్రావెల్ చేశాను. సో నేను అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే ఈ సినిమా త్రూ ఎవరైతే బెనిఫిట్ అవ్వకుండా నాకు హెల్ప్ చేశారో, ప్యూర్లీ నా కోసమే హెల్ప్ చేశారో వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్తాను అనుకుంటున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం భయంగా ఉంది, ఎందుకంటే చాలా మాట్లాడాలనుకున్నా. సో ఇక్కడికి వచ్చేసరికి ఏదో కొంచెం అనిపిస్తుంది నర్వస్గా, బట్ చెప్పాలి, నేను చాలా చెప్పాలి. 4 years ఆఫ్ జర్నీ ఇది ఒక్కరోజు తీసి లైక్ ఏదో చిన్న సినిమా తీయాలి కదా అని తీసి రిలీజ్ చేసేయాల్సిన అనుకున్న సినిమా కాదు. ఫస్ట్ ఈ సినిమాకి ప్రభుత్వ జూనియర్ కళాశాల కింద పుంగనూరు అని పెట్టాం. మరి పుంగనూరు అండి, నేను పుంగనూరులోనే పుట్టాను, పుంగనూరులోనే చదివాను, పుంగనూరులోనే పెరిగాను. నాకు చిన్నప్పటి ఇంకా పుంగనూరు ఈ పేరు ఎందుకు లైక్ లైమ్ లైట్లోకి రావట్లేదు, అందరికీ చెప్పాలి, అందరికీ తెలియాలి పుంగనూరు అని ఒక ఊరు ఉందని నేను ఒక్కడే కూర్చొని డ్రీమ్ చేసేవాడిని. అంటే అందరూ నన్ను గుర్తించాలి, పుంగనూరు మాది, పుంగనూరుని చెప్పుకోవాలి మేము ధైర్యంగా అని నేను డ్రీమ్ చేసేవాడిని. సో ఫైనల్లీ ఆ డే వచ్చింది నాకు. నేను పుంగనూరు కింద పేరు వేసి మరీ చెప్తున్నా, పుంగనూరు మాది, పుంగనూరులోనే ఈ సినిమా తీసాం. మా పుంగనూరు ఎంత అందంగా ఉంటుందో సో ఈ సినిమా చూడండి 21st మీ అందరికీ తెలుస్తుంది. అండ్ రెండు, ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది మా అమ్మకి. ఈ సినిమా ఎలా స్టార్ట్ చేసామంటే అండి, ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్లో సినిమా చేయాలి నా ఫస్ట్ ఫిలిం అయిన తర్వాత, బట్ అన్ఫార్చునేట్లీ టైంకి మెటీరియలైజ్ అవ్వట్లేదు సినిమా. ఒక పక్క భయం, టైం అయిపోతుంది ఏమో, నా క్యారెక్టరైజేషన్ ఎంత చిన్నప్పటి నుండి ఒక డే వేస్ట్ చేసిన, అరే ఏదో అయిపోతున్నా లైఫ్లో, మిస్ అయిపోతున్నా, సో నేను అనుకున్న సాధించలేకపోతున్నా, తెలియదు, ఏదో భయం, ఏదో చేయాలి, సో ఏం చేస్తే నేను నాకు కావాల్సింది అచీవ్ అవుతున్నా కూడా తెలియదు. సో అలా ఒక ప్రొడక్షన్ హౌస్లో అవ్వకపోయేసరికి భయపడుతున్న టైంలో ఏదో ఒక గట్ ఫీలింగ్ చెప్పింది నాకు, సో తీసేస్తా సినిమా, నువ్వే చేసేసుకో సినిమా, నువ్వే ప్రొడ్యూస్ చేయి, ఎవరి దగ్గరికి ఎందుకు వెళ్తావు, నేనే డిసైడ్ చేసుకొని ఒక నైట్ ఈ కథ రాసుకున్నా, ఇది స్టార్ట్ చేసే సినిమా. సో అది ఎలా ఉంటుందంటే, సినిమా అనుకున్నాను, నా దగ్గర డబ్బులు లేదు, చాలా తక్కువ ఉన్నాయి, నా దగ్గర కెమెరా హైర్ చేసుకోవడానికి కూడా ప్రాపర్గా మనీ లేవు, బట్ సినిమా తీసేస్తా నేనే ప్రొడ్యూసర్గా నా పేరు వేసేసుకున్నా. ఫస్ట్ సో 5D కెమెరా హైర్ చేసి మా ఇంట్లో పెట్టి, దేవుడి రూమ్ ముందర పెట్టి, ఇట్లా మా అమ్మని సారీ సో పెట్టి, సో ఇట్లా నేను సినిమా తీద్దాం అనుకుంటున్నా, సో పూజ చేయాలన్నా. చూడండి పేరెంట్స్ ఎంత పిచ్చోళ్ళు అంటే, మా అమ్మ నాట్ ఈవెన్ సింగిల్ క్వశ్చన్, ఈ కెమెరాతో నువ్వు సినిమా ఏం తీసావు కూడా అడగలేదు తను. పెట్టా, మా ఇంట్లో పూజ చేసిన తర్వాత మా అమ్మ, ఈ సినిమా తీసి నువ్వు పెద్ద డైరెక్టర్ అవ్వాలరా అంది. సారీ, ఎందుకంటే 4 years పెట్టామండి ఈ సినిమా మీద, హానెస్ట్గా ట్రై చేసాం, చీట్ చేయాలనుకోలేదు, క్వాలిటీ కోసమే పోరాడాం. ఈ సినిమా అసలు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఒక బ్యాగ్ తీసుకొని ఐ వాజ్ ఫినాన్షియలీ టూ ఫిట్. సినిమా అనేది ఒకటి వదిలేసా నా లైఫ్లో అంటే, నాకన్నా హ్యాపీయెస్ట్ పర్సన్ ఈ లైఫ్లో, ఈ ప్రపంచంలో ఎవ్వరు లేరు. బికాస్ నాకు ఏం కావాలో మా అమ్మ నన్ను చూసుకుంటారు, నా తమ్ముళ్ళు ఏ రోజు కూడా నన్ను క్వశ్చన్ చేయలేదు. హోటల్స్లో పెట్టాలంటే భయం, నాకేమో క్వాలిటీ కావాలి, ఎవరికి రాయలసీమ స్లాంగ్ రాదు, రాయలసీమ స్లాంగ్ నేను నేర్పించాలి, సో వర్క్షాప్ పెట్టుకోవాలని తీసుకెళ్ళా. సో అప్పుడు అందరినీ నాకు ఇల్లు రెంట్కి కావాలి, ఎప్పుడు మేము వెళ్ళి అడిగిన వాళ్ళం కాదు. నాకు అనిపిస్తుంది ఇంత అంటే
చేసాం ఈ సినిమాకి ఎఫర్ట్స్ పెట్టానండి. హానెస్ట్లీ వీ ట్రై టు డూ షో దిస్ ఫిలిం. ఇది మేము అనుకున్నట్టు తీసి రిలీజ్ చేసేసి ఉంటే ఈరోజు అనుకున్న కంపారిజన్స్ ఉండేవి కాదు ఈ సినిమాకి. కోర్స్ సినిమాలు వస్తుంటాయి, బట్ అది మా ఫెయిల్యూర్, మేము తీసుకురాలేకపోయాం. బట్ ఫైనల్లీ ఈ సక్సెస్ని మా అమ్మ నాన్నకి, నా తమ్ముళ్ళకి నా వైపు నుంచి నేను డెడికేట్ చేస్తున్నా. సో లైఫ్లో ఏదైనా ఒక బిగ్గెస్ట్ ఎమోషన్ ఉందంటే అది పేరెంట్సే. ఇష్టపడుతున్నారో వాళ్ళందరికీ ఈ సినిమా నచ్చుతుంది. ఒక్కసారి మీ పేరెంట్స్ని గుర్తు చేసుకుంటారు అండ్ మీ లైఫ్లో ఎక్కడో ఒక చోట రిలేట్ అవుతారు కంటెంట్కి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ 1 సెకండ్ ఇంకోటి చెప్పాలి, సారీ. ఈ సినిమా నేను అందరూ కొత్త ఆర్టిస్టులను తీయాలనే స్టార్ట్ చేశానండి. నేను అనుకుంటే ఆ రోజు నాకు పెద్ద హీరో వచ్చేవాడు. బికాజ్ నేను వచ్చిన ప్రొడక్షన్ హౌస్ అలాంటిది. ఇంతకుముందు నేను ఏదైతే చేయాలనుకున్నానో అక్కడ బయట వచ్చిన ప్రొడక్షన్ హౌస్ అలాంటిది. నెగిటివ్ కార్నరు చూసి ఆ పాజిటివ్ కోసం మనతో ఉంటారు, నెగిటివ్ చూసి మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు. బట్ నాలో ఉన్న పాజిటివ్ నెగిటివ్ చూసి ఈరోజు కూడా నేను ఏదో చేయగలనని నమ్ముతున్న ఒక ఫ్రెండ్ ఉన్నాడు, తన పేరు వంశీ. తను ఈ సినిమా కో డైరెక్టర్. సో కోఆర్డినేటర్గా వచ్చాడు తను. బట్ ఈ జర్నీలో మాకు తెలియకుండా ఏదో ఒక బాండింగ్, అంటే ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకోవడం. అంటే ఒక మనిషిని సంపాదించుకోవడం చాలా కష్టం అండి. మన దగ్గర ఇంక రూపాయి ఆశించకుండా ఏం లేకుండా మనతో ట్రావెల్ చేసేవాళ్ళు మన వాళ్ళు. అది మన పేరెంట్స్. మా పేరెంట్స్ తర్వాత నాకు వంశీ. థ్యాంక్ యూ అండి వంశీ గారు. సో కొంచెం ఎమోషనల్ అయిపోయి నేను మాట్లాడాల్సింది మర్చిపోయా. రైట్ ఫ్రమ్ స్క్రాచ్ నాకు సపోర్ట్ చేసినటువంటి డైరెక్షన్ డిపార్ట్మెంట్ శ్రీకాంత్, చక్రి, రాజు, జయంత్, సో వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఎందుకంటే వాళ్ళు నా కోసమే చేశారు ఈ సినిమాని. అండ్ సినిమాకి పనిచేసిన అందరి టెక్నీషియన్స్కి ఆల్ ద బెస్ట్. సో మన సినిమా 21st జూన్కి థియేటర్ రాబోతుంది. సో డెఫినెట్లీ అందరూ నచ్చుతుంది. ఆ సక్సెస్ని ఎంజాయ్ చేస్తాం, ఆ రోజు సెలబ్రేట్ చేసుకుంటామన్న ఆశతో సో నేను ముగిస్తున్నానండి. నా పేరు భువన్ రెడ్డి. ఈ క్వాలిటీ వచ్చేదే కాదు, మీరు డబ్బులు పెట్టి సపోర్ట్ చేస్తేనే ఈ సినిమా వచ్చింది. అంటే ఇండస్ట్రీలో డబ్బులు పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇండస్ట్రీలోనే కాదు, మామూలుగా ప్రపంచంలో. కానీ ఇలాంటి డైరెక్టర్ దొరకడం మాత్రం చాలా కష్టం. నేను హానెస్ట్గా చెప్తున్నా, ఇలాంటి డైరెక్టర్ దొరకడం చాలా కష్టం. బేసిక్గా ప్రీ ప్రొడక్షన్ దగ్గర నుంచి ఈవెన్ ఈరోజు ప్రమోషన్ వరకు ఏ ఒక్క దగ్గర ఎక్కడ కూడా క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా తీసుకెళ్ళిన వ్యక్తి అండి ఈయన. ఈయనకి నా ప్రొడక్షన్ 100% చెప్తున్నా, ఈ ప్రొడక్షన్ కరెక్ట్ కాదు ఈయనకి. ఈయన ఒక లెవెల్లో ఉండవలసిన వ్యక్తి ఈయన. ఈయనకి బడ్జెట్ కానీ మంచి బడ్జెట్ కానీ ఇచ్చి ఈయన సపోర్ట్ చేయగలిగితే మాత్రం ఒక మంచి అవుట్పుట్, ఆల్రెడీ ఇది మంచి అవుట్పుట్టే కాదని అంటలే, ఇంకా మంచి అవుట్పుట్ చేసే అవకాశం ఉంటుంది. 100% నేను ఒప్పుకుంటున్నాను దానికి. మా గురువు గారు చెప్తుంటారండి, వివేకానంద గారు అనేసి మా గురువు గారు ఉన్నారు, ఆయన చెప్తూ ఉంటారు, ఇప్పుడు కూడా పని చేయాలి అంటే కర్మ చేయాలి, ఫలితం ఎప్పుడు కూడా కర్మ నుంచి ఆశించకూడదు, పని నుంచి ఆశించకూడదు అంటారు. మరి ఫలితం ఎక్కడి నుంచి ఆశించాలి? ఫలితం అన్నది దేవుడు ఇస్తాడు అంటారండి, దేవుడి దగ్గర నుంచి ఆశించాలంటారు. సో ఆ దేవుళ్ళు ప్రేక్షక దేవుళ్ళని నేను నమ్ముతున్నానండి. ఇది చూసి ఫలితం ఆ ప్రేక్షక దేవుళ్ళ నుంచి ఆశిస్తున్నాం మేము. సో ఖచ్చితంగా సినిమా చూసే ముందు సినిమా వాళ్ళందరూ కూడా చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకసారి డైరెక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్ కానీ మైక్ ఇవ్వండి. ఎవరికి ఇచ్చినా పర్లేదు. ఒకసారి అమ్మా మీరు ఫాలో అవుతున్నారో లేదో తెలియదు కానీ ఎప్పటికప్పుడు అది మళ్ళీ ఇప్పుడు ఈ రోజు నేను క్రియేట్ చేయలేను కదా, మీరు ఒకసారి నా ట్విట్టర్ హ్యాండిల్ కానీ ఇన్స్టా హ్యాండిల్ కానీ ఫేస్బుక్ హ్యాండిల్ కానీ వెళ్ళి చూస్తే మొత్తం తెలుస్తుంది. సో మీరు ఈవేళ ఏదో మీరు ఏదో కాంట్రవర్సీ సంథింగ్ ఏదైనా చేయాలనుకుంటే కనుక అది కాంట్రవర్సీ చేసేటట్టయితే నాకు ఇది అవసరం లేదండి. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి నేను కూర్చొని మంచి డ్రెస్ వేసుకొని పోర్ట్రేట్ చేస్తే చాలు. కాంట్రవర్సీ ఐ థింక్ సో, బట్ ఐ జస్ట్ వాంట్ టు టాక్ ఎ ఫ్యాక్ట్. ఇప్పుడు మీరున్నారు, అట్ ద సేమ్ టైం నేను ఫీల్ అయ్యేది ఏంటి అంటే, మీరు పోస్టులు పెట్టినప్పుడు నేను ఒక కామన్ గర్ల్ ని నేను ఒకసారి చూడండి, ఒకసారి వెనకాల చూడండి, 4 సంవత్సరాల్లో ఎన్నిసార్లు పెట్టానో ఒకసారి చూడండి ఒకసారి అంతే. యా బట్ ఐ జస్ట్ వాంట్ టు సే దట్ లైక్ ప్రతి ఒక్కరు అర్థం కాలేదు.
ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క సినిమాని గట్టిగా పట్టించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ షగ్న. నౌ ఇట్ విల్ రీచ్. థ్యాంక్ యూ. నాట్ ఫర్ రీచింగ్, యాక్చువల్లీ సేయింగ్ ద ఫ్యాక్ట్. ఐ నో. యా, సో అందరు కూడా డెఫినెట్లీ. సో నా యా మీరు చెప్తారా ఒకసారి, దెన్ అలా. మీడియా వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు. సో సపోర్ట్ చేయకపోతే మా సినిమా ఉండేది కాదు. అంటే ఐ మీన్ లైక్ ఉండేదంటే తెలిసేది కాదు చాలా మందికి. వాళ్ళ సైడ్ని ఇంకా చేయాల్సిన పుష్ అంతా చేస్తున్నారు. టిల్ నౌ మేము ఏ ప్రమోట్ చేసినా త్రూ మీడియానే చేస్తున్నాం. సురేష్ గారు లైక్ అంటే మీరు చేయట్లేదు అనట్లేదు కానీ 100% సపోర్ట్ చేస్తున్నారు. బట్ మీ దగ్గర ఇంకా మీరు మామూలుగా కాంట్రవర్సీ మీ గురించి ఇండస్ట్రీలో తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. మీరు చేస్తే ఇండస్ట్రీ మొత్తం టామ్ అవుతుంది. ఎక్స్పెక్టింగ్ దట్ ఫ్రమ్ యూ, నాట్ ఇన్ పాజిటివ్ యాంగిల్. ఒక క్వశ్చన్ అడగండి షగ్నాని. మీరు క్వశ్చన్స్ తోనే కదా ఫేమస్ అయింది సురేష్ గారు. ఒక క్వశ్చన్ అడగండి, షీల్ ఆన్సర్ రైట్. ఇంటర్వ్యూ చేస్తారా? సో ఒప్పేసుకున్నారు, ఇంటర్వ్యూ చేస్తారు షగ్న. ఓకే డా. చిన్నపిల్లలు కదా సార్, కాలేజ్ స్టూడెంట్స్ కదా, సో ఇలాగే ఉంటాయి డిమాండ్స్. సో మీరేం పట్టించుకోకండి, సో ఏం కాదు. అందరికీ నమస్కారం అండి. వచ్చిన మీడియా మిత్రులందరికీ, ఫ్రెండ్స్ అండ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సినిమా గురించి మాట్లాడాలంటే అంటే ఇట్స్ 4 years బ్యాగేజ్. ఇంకా మొదలెడితే పోతూనే ఉంటుంది ఈవినింగ్ దాకా. సో షార్ట్లో చెప్పేస్తాను. ఫస్ట్లీ నేను ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నేను ఎప్పుడు సినిమాలు ఒక యాక్టింగ్ ఇది అని అనుకోలేదండి. ఇట్ వాస్ కంప్లీట్లీ శ్రీనాథ్ గారు, ఆయన డెసిషన్ నన్ను ఈ సినిమాలో లీడ్ చేసింది. దానికి ముందు షార్ట్ ఫిలిమ్స్ చేస్తుండే, కానీ ఇంకా అక్కడ నుండి అవుట్ ఆఫ్ నోవేర్ ఆయన తీసుకొచ్చి నన్ను సినిమాకి ఇలా హీరోలా చేస్తారు. సో దానికి నేను ఎప్పటికీ ఇప్పుడు ఏంటంటే ఈ సినిమా ఈ వన్స్ దీంట్లోకి వచ్చిన తర్వాత ఇంకా సినిమా తప్ప ఇంకొక ధ్యాస అనేది లేదండి. అంటే దాని ముందు ఐ నెవర్ డ్రీమ్డ్ ఆఫ్ గోయింగ్ ఇన్ టు ఫిలిమ్స్, సినిమాలోకి వెళ్ళాలి ఇలా ఆ ఒక కళ అనేది ఎప్పుడు కలలేదు. కానీ వన్స్ దీంట్లోకి ఎంటర్ అయిన తర్వాత, దీని రుచి తెలిసిన తర్వాత ఇంకంతే అదొక పిచ్చెక్కేసింది ఇంకా ఆ రకంగా. అండ్ ఈ మూవీ దీని ఎక్స్పీరియన్స్ అంటారా, అసలు గుర్తుండిపోతుందండి. మామూలుగా లేదు ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఇక్కడ సిటీలో అలవాటు పడి ఉన్న నేను ఒక పుంగనూరు అనే శ్రీనాథ్ గారి ఊరు, ఆ ఊరికి వెళ్ళి అక్కడ ఒక 2-3 months అక్కడే ఉండి షూట్ చేసుకొని వాట్ ఎవర్ ఎలా ఉన్నా కూడా నాకు లిటరలీ చాలా హెల్త్ ఇష్యూస్ అవన్నీ వచ్చాయి, అది వేరే విషయం. సో అట్లుండి బట్ స్టిల్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసుకొని వచ్చాము. అండ్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ దిస్ మూవీ అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై డైరెక్టర్ శ్రీనాథ్ గారు అండ్ ప్రొడ్యూసర్ సార్. మెయిన్లీ మీ గురించి చెప్పాలి అని అంటే, మా నాన్న ఒక మాట అన్నారు సార్, నాకు అది ఇంకా బాగా గుర్తుంది. ఒక డైరెక్టర్ అనేవారు 100 మంది ఆర్టిస్టులకి 100 మంది వాళ్ళకి లైఫ్ ఇస్తారు. అండ్ ఒక ప్రొడ్యూసర్ అనేవాడు ఒక డైరెక్టర్కి లైఫ్ ఇస్తారు. సో మీరు డబ్బులు పెట్టడం వల్ల, శ్రీనాథ్ గారి డెడికేషన్ వల్ల ఈ సినిమా ఈ అవుట్పుట్ ఇట్లా ఉంది సార్. సో ఆ ఫీలింగ్తో ఈ ప్రాజెక్ట్కి ఆ ఫీలింగ్ కరెక్ట్ కాదు ప్రణవ్. ఎందుకంటే ఆయన మనందరికీ లైఫ్ ఇచ్చాడు ఒక రకంగా, అర్థమైందా? దీనికైతే ఆ ఫీలింగ్ కరెక్ట్ కాదు. ఓకే అలాగే సార్. సో అండ్ మై కో యాక్టర్ షగ్నా, షీ హాస్ డన్ అన్ అమేజింగ్ జాబ్. అది మీరు ట్రైలర్ వన్స్ సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడుకుంటారు, ఎక్కువ తన గురించే మాట్లాడుకుంటారు. అండ్ ట్రైలర్లో ఏదైతే చూపించామో అది జస్ట్ లవ్ స్టోరీ మాత్రమే చూపించాము. అండ్ బ్యాక్ ఎండ్లో చాలా దాచి ఉంచాం. అదంతా మీరు థియేటర్కి వచ్చి చూస్తే యుల్ గెట్ టు నో వాట్ ఇట్ ఈస్ అనేది. ఒక ఎమోషనల్ రైడ్ అనేది ఉంటుంది. అండ్ ఈ సినిమాలో నా ఫ్రెండ్ క్యారెక్టర్స్లా చేసిన తేజ, రాకేష్, సో ఈవెన్ దే హ్యావ్ డన్ అన్ అమేజింగ్ జాబ్. అంటే
దే ఆర్ డార్లింగ్స్ అండి, లిటరలీ వాళ్ళు కూడా చాలా కాంట్రిబ్యూట్ చేశారు ఫిలింకి. అందరూ చాలా ఈక్వల్గా పనిచేశారు. సో ఈ June 21 రిలీజ్ అవుతుంది. ప్లీజ్ థియేటర్స్కి రండి, చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ అమ్మాయి ఒక క్వశ్చన్ అడగలేదను, లేదంటే ఇంటర్వ్యూ చేయలేదను, ఏదో కోపం ఉన్నట్టుంది. సరే వాట్ ఎవర్ ఇట్ ఏదైనా పర్లేదు. యాక్చువల్గా ఈ సినిమా నేను 1 year అయిందో చూసి, 6 ఆల్మోస్ట్ దగ్గర కాపీ రెడీ అవుతున్న టైంలోనే బిగినింగ్లోనే చూసా. ఆయన ఆఫీస్కి ల్యాప్టాప్ తీసుకొచ్చి చూపించడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే నాకు ఇలా యూత్ కాలేజీ లవ్ స్టోరీ చాలా ఇష్టం. నేను చేసిన ప్రేమిస్తే ఇప్పటికీ కాదు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయే సినిమా. నా మొదటి సినిమా అది, ప్రేమిస్తే సినిమా ప్రొడ్యూసర్గా చేసింది. నాకు లవ్ సినిమా అంటే అంత ఇష్టమట. తర్వాత చేసిన సినిమాలు జర్నీ కానీ, పిజ్జా కానీ, షాపింగ్ మాల్ కానీ, ఇట్లా ఎన్నో అద్భుతమైన సినిమాలు నేను ప్రొడ్యూసర్గా చేయడం జరిగింది. డిస్ట్రిబ్యూటర్గా 80 సినిమాలు చేయడం జరిగింది. నాకు ఏ సినిమా చేసినా 100% నేను అంజలి ఫస్ట్, ప్రేమిస్తే సంధ్య కూడా ఫస్ట్, అప్పుడు కొత్త అమ్మాయి, చాలా అద్భుతంగా చేసిన అమ్మాయి. ఆ గుర్తుండిపోయింది. సంధ్య తర్వాత చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలాగే షాపింగ్ మాల్ సినిమా ద్వారా అంజలి గారు చేయడం జరిగింది. అదే అంజలి గారు చేసిన రికమెండేషన్ తోటి నేను జర్నీ సినిమా, తను తీసుకోమంటే నేను జర్నీ సినిమా తీసుకున్నాను, అంజలి తీసుకోమంటే. సో అలా తర్వాత క్రేజీ అనే సినిమా ఇలా చేయడం జరిగింది. వరుసగా హీరోయిన్స్ అంటే నాకు చాలా ఇష్టం. అందరితో హీరోయిన్స్ అన్న కానీ ఫస్ట్ టైం అట ఒక అమ్మాయి, నేను అడగలేదు సార్. స్టేజ్ మీద సరదాగా మనం Q&A జరుగుతున్నప్పుడు చాలామంది అడగమని నన్ను అడుగుతారు, చాలా జరిగిన అందరూ మీకు ప్రత్యక్షం తెలుసు. కానీ ఈ సినిమాకి ఎందుకు పాపం వాళ్ళ ప్రొడ్యూసర్లు ఎందుకు ఇబ్బంది పెట్టడం, ఎక్కువ బడ్జెట్ మనం చేయడం అని ఎక్కువ చేయలేదు. కానీ నేను మీడియాకి పంపించిన ప్రతిదీ నా ట్విట్టర్లో చేసిన తర్వాత, మీడియాకి పంపించిన తర్వాత నేను ట్విట్టర్ చేయడం, ట్వీట్ చేయడం, ఇన్స్టాల్ చేయడం అన్నీ మా ప్రొడ్యూసర్ డైరెక్ట్గా చూస్తూనే ఉంటారు. సార్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నిజంగా నాకు మళ్ళీ చెప్తున్నాను, ప్రేమిస్తారు సంధ్య, షాపింగ్ మాల్ అంజలి, ఎలాగో రేపు డెఫినెట్గా ఒక 5 years ఈ అమ్మాయి అంత బిగ్ హీరోయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సో ఈ సినిమా నిజంగా చూసాను, చాలా బాగుంది. ఈ సినిమా కష్ట నష్టాలు ఏంటంటే నాకు అన్నీ తెలుసు. అందరు ఎన్నో సినిమాలు, వేల సినిమాలు నేను చూడటం జరిగింది. నిజంగా హార్ట్ఫుల్గా వీళ్ళు మొదటి రోజు ఏదైతే వచ్చి నా కమిట్మెంట్తో చెప్పడం జరిగిందో అలాగా సిన్సియర్గా వాళ్ళు వాళ్ళకి తాపు మించైనా సరే ప్రొడ్యూసర్ గారు కానీ, డైరెక్టర్ గారు కానీ ఈ సినిమా కష్టపడడం, ఇది చేయడం నా వంతుసాహంగా నేను చేశానని అనుకుంటాను 100%. సో నాకు తెలిసి ఇద్దరు హ్యాపీ. అమ్మాయితో నాకు ఎక్కువ తక్కువ పరిచయం చేసుకోలేదు నేను యాక్చువల్గా. నిజంగా అయితే చాలా తక్కువ, నా మీద కాంట్రాక్ట్ అయిపోద్ది, లైన్లోకి వెళ్ళిపోతాం కానీ ఇంటర్ లేదు. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ టీమ్ అందరికి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.